హౌ టు సెటప్ పవర్ క్వైరీ లోకల్లీ అంటే మనం పవర్ క్వైరీని సెటప్ చేయడానికి మనకు సింపుల్గా మన ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ ఎక్సెల్ ఉంటే చాలన్నమాట. అది కూడా వర్షన్ ఎప్పుడు ఉండాలి? 2016 తర్వాత 2016 నుంచి ఇప్పుడు వరకు అంటే 2026 వరకు ఈ లేటెస్ట్ వర్షన్స్ ఉంటే మనం ఈజీగా పవర్ క్వైరీని సెటప్ చేయొచ్చు. లేకపోతే మీ ల్యాప్టాప్లో పవర్ బిఐ డెస్క్టాప్ యాప్ కానీ ఆర్ టూల్ కానీ ఆర్ సాఫ్ట్వేర్ కానీ ఉంటే మనం ఈజీగా సెటప్ చేయొచ్చు. మనం మనకి ఇక్కడ చెక్ చేద్దాం. ఎక్కడ చెక్ చేద్దాం? చెక్ అవైలబిలిటీ మనకి మీరు వాడుతున్న ల్యాప్టాప్లో ఎక్సెల్‌లో ఉందా లేదా చెక్ చేద్దాం. ఎక్సెల్ 2016 ప్లస్ ఉన్న వారికి పవర్ క్వెరీ ఈజ్ ఏ బిల్ట్ ఇన్ అండర్ డేటా ట్యాబ్‌లో ఉంటుంది. డేటా ట్యాబ్‌లో ఉంటుంది. తర్వాత గెట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ డేటా ఉంటుంది. ఇక్కడ ఎక్సెల్‌లో 2010 అండ్ 13 వర్షన్ వాళ్ళకి ఏముంటుందంటే యూ మే నీడ్ టు ఇన్‌స్టాల్ ఫ్రీగా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు పవర్ క్వెరీ యాడ్ ఇన్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్. ఇలా యాడ్ చేసుకోవచ్చు. అది 2010 2013 వర్షన్ వాళ్ళకి ఇలా ఆప్షన్ ఇచ్చాడు అనమాట. ఇన్‌స్టాల్ చేసుకోవాలి ఫ్రీగా. అది పవర్ క్వెరీ యాడ్ ఇన్ అనమాట. మైక్రోసాఫ్ట్ పవర్ క్వెరీ యాడ్ ఇన్ అని దాన్ని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. సెటప్ యూజ్ ఎలా చేయాలంటే ఓపెన్ ఎక్సెల్. మీరు సింపుల్‌గా ఎక్సెల్ ఓపెన్ చేయండి. గో టు డేటా ట్యాబ్ అండ్ దెన్ గెట్ డేటా. చూస్ ఏ సోర్స్. ఎలా సోర్స్ చేసుకోవాలంటే ఎక్సెల్ ఫైల్స్ అయినా కానీ సిఎస్వి ఫైల్, ఎస్క్యూఎల్ డేటాబేస్, వెబ్ నుంచి కూడా తీసుకోవచ్చు. తర్వాత పవర్ క్వెరీ ఎడిటర్ ఉంటుంది అనమాట. ద పవర్ క్వెరీ ఎడిటర్ ఓపెన్స్, అప్లై ట్రాన్స్ఫర్మేషన్స్. ఏం ట్రాన్స్ఫర్మేషన్ చేయొచ్చు? రిమూవ్ రోస్ రిమూవ్ చేయొచ్చు, మెర్జ్ టేబుల్స్, పివోట్ అండ్ అన్పివోట్. అండ్ దెన్ క్లిక్ క్లోజ్ అండ్ లోడ్. తర్వాత దాన్ని క్లోజ్ చేస్తే లోడ్ చేస్తే ఆ డేటా మనం ఏదైతే ట్రాన్స్ఫార్మ్ చేసి ఉంటామో ఆ డేటా ఈజ్ లోడ్ ఇన్ టు యువర్ వర్క్ షీట్ ఆర్ డేటా మోడల్ ఇన్ యువర్ ఎక్సెల్ అనమాట. ఇది ఎలా చేయాలి అనేది ఏంటంటే మీకు మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. మీరు సింపుల్గా మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ కనిపిస్తుంది కదా, ఈ సెర్చ్ బార్లో మీరు ఎక్సెల్ మీద ఎక్సెల్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ఎక్సెల్ వచ్చింది కదా, ఎక్సెల్ మీద క్లిక్ చేస్తే నేను ఆల్రెడీ క్లిక్ చేశాను. ఇంకొకసారి మీకోసం చూస్తాను. ఇక్కడ ఎక్సెల్ క్లిక్ చేయండి. ఎక్సెల్ వచ్చింది కదా, ఇక్కడ చూడండి. ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఇక్కడ బ్లాంక్ వర్క్ స్పేస్ తీసుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు ఫైలు, హోము, డబ్ల్యూపిఎస్, పీడిఎఫ్, ఇన్సర్ట్, డ్రా, పేజ్ లేఅవుట్, ఫార్ములా, డేటా ట్యాబ్ కనిపిస్తుంది కదా, క్లిక్ ఆన్ డేటా ట్యాబ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ గెట్ డేటా. ఈ గెట్ డేటా అండ్ దెన్ ఫ్రమ్ టెక్స్ట్ ఆర్ సిఎస్వి, ఫ్రమ్ వెబ్, ఫ్రమ్ టేబుల్ ఆర్ రేంజ్ ఆర్ గెట్ అండ్ ట్రాన్స్ఫార్మ్ డేటా ఇక్కడ ఉంది కదా చూడండి. ఇక్కడ చూస్తే మనకి ఏం కనిపిస్తుంది అంటే పవర్ క్వైరీ కనిపిస్తుంది. క్వైరీస్ అండ్ కనెక్షన్స్. మనం పవర్ క్వైరీ అనేది కనెక్ట్ ఇక్కడ క్వైరీ అండ్ కనెక్షన్స్ ఇక్కడ క్లిక్ చేస్తే చూడండి, వ్యూ అండ్ మెర్జ్ ది క్వైరీస్ అండ్ కనెక్షన్స్ ఇన్ ది వర్క్ బుక్. కనెక్షన్స్ ఆర్ లింక్స్ టు ఎక్స్టర్నల్ డేటా సోర్స్. కనెక్షన్స్ అంటే ఏంటంటే ఎక్స్టర్నల్ డేటా సోర్సెస్కి లింక్ చేయడం అనమాట. యూజ్ క్వైరీస్ యూజ్ చేసి లోడ్ చేసుకోవాలి, షేప్ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి అండ్ కంబైన్ డేటా ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్. ఇలాగ క్వైరీస్ అనమాట. ఇక్కడెక్కడ డేటా అనే ట్యాబ్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది గెట్ డేటా ఆర్ ఫ్రమ్ వెబ్ కానీ ఫ్రమ్ టెక్స్ట్ ఆర్ సిఎస్వి కానీ ఇక్కడ ఫ్రమ్ టేబుల్ రేంజ్ కానీ ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ గెట్ డేటా అని క్లిక్ చేసినా కానీ ఇక్కడ చూడండి ఫ్రమ్ ఫైల్ ఎక్కడి నుంచి ఫ్రమ్ వర్క్ బుక్, ఫ్రమ్ టెక్స్ట్ సిఎస్వి, ఫ్రమ్ ఎక్స్ఎంఎల్, ఫ్రమ్ జేసన్, ఫ్రమ్ పీడిఎఫ్, ఫ్రమ్ ఫోల్డర్. డేటాబేసెస్ ఎస్క్యూఎల్ సర్వర్, ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ యాక్సెస్ టేబుల్, ఫ్రమ్ అనాలిసిస్ సర్వీస్, ఫ్రమ్ ఎస్క్యూఎల్ సర్వీస్. ఇలాగా ఫ్రమ్ అజూర్ నుంచి కూడా తీసుకోవచ్చు. ఫ్రమ్ అజూర్ నుంచి ఫ్రమ్ అజూర్ ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ అజూర్. తర్వాత ఫ్రమ్ అదర్ సోర్సెస్ ఫ్రమ్ టేబుల్ రేంజ్ వెబ్ ఇలా కూడా తెచ్చుకోవచ్చు. ఓడిబిసి ఫ్రమ్ ఓఎల్ఏడిబి బ్యాంక్ క్వైరీస్ అండ్ దెన్ కంబైన్ క్వైరీస్, మెర్జి అపెండ్. ఇలాగా మనం ఏదైనా చేయొచ్చు అనమాట. ఇది మీకు ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రమ్ వెబ్ అని ఇక్కడ క్లిక్ చేయండి, లేకపోతే ఫ్రమ్ ఫైల్ నుంచి ఏం తీసుకోండి, ఫ్రమ్ డేటాబేస్ అని తీసుకోండి. ఫ్రమ్ ఫైల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమో చూడండి ఫైల్స్, సిఎస్వి, వర్క్ బుక్, ఎక్స్ఎంఎల్, జేఎస్ఎన్, పీడిఎఫ్, ఫ్రమ్ ఫోల్డర్. ఇప్పుడు ఫ్రమ్ వెబ్ అని క్లిక్ చేస్తున్నా. ఇక్కడ ఫ్రమ్ వెబ్ అని క్లిక్ చేస్తే నేను 2025 ఆసియన్ గేమ్స్లో జరిగిన వాళ్ళ డేటా తీసుకుంటున్నాను అనమాట. ఫ్రమ్ వెబ్ అనే దాని గురించి మనం సెలెక్ట్ చేస్తే లాగిన్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆల్రెడీ తీసుకున్నాను అనమాట. అక్కడికి వచ్చిన తర్వాత యూఆర్ఎల్ ఇస్తామే అనమాట. నేను ఇక్కడ యూఆర్ఎల్ తీసుకున్నాను. ఇక్కడ ఈ యూఆర్ఎల్ తీసుకుని కంట్రోల్-C. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఏముందో ఈ పేజ్లో ఉంది కదా, ఇక్కడికి వచ్చేసి కంట్రోల్-V కొట్టి ఓకే కొడితే మనకి డేటా అనేది లోడ్ అవుతుంది అనమాట. ఇది ఒక డేటా లోడ్ అయింది కదా, ఇప్పుడు కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేస్తున్నాం. కనెక్ట్ చేస్తే మనకి ఒక్కొక్క పేజీలోకి నావిగేట్ అవుతుంది, కనెక్టింగ్ అవుతుంది. ప్లీజ్ వెయిట్ వైల్ ఎస్టాబ్లిష్ కనెక్షన్. ఇప్పుడు కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయిపోయింది అనమాట.
ఇప్పుడు చూడండి డేటా అనేది నావిగేట్. హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నేను ఈరోజు సెషన్లో పవర్ క్వెరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. పవర్ క్వెరీ, వాట్ ఈజ్ పవర్ క్వెరీ? పవర్ క్వెరీ గురించి తెలుసుకునే ముందు ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టూల్ అనమాట. సాఫ్ట్వేర్ కూడా అనొచ్చు. ఇది ఎందుకు ఉపయోగిస్తాము, పర్పస్ ఏంటి, యూజెస్ ఏంటి అని తెలుసుకుని దాని ప్రాక్టికల్ కూడా చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ పవర్ క్వెరీ? పవర్ క్వెరీ అనేది is a data transformation and automation tool built into Excel and Power BI. Power BI అంటే ఏంటండి? బిజినెస్ ఇంటెలిజెన్స్ టూల్. ఇక్కడ మనకి డేటా కావాలి, డేటాని ట్రాన్స్ఫర్మేషన్ కావాలి. డేటా ఈజ్ నథింగ్ బట్ రా డేటా. డేటా స్టాండ్స్ ఫర్ రా డేటాని ట్రాన్స్ఫార్మేషన్ చేయాలి అండ్ దెన్ ఆటోమేషన్ చేయడానికి ఉపయోగపడే ఒక టూల్ని పవర్ క్వెరీ అన్నాం. ఎందుకు, ఎక్కడ యూజ్ చేస్తాం? మన ఎక్సెల్ షీట్లలో కానీ అండ్ దెన్ పవర్ బిఐలో కానీ. ఇట్ లెట్స్ యూ ఏం చేసింది, ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ మల్టిపుల్ సోర్సెస్. మనం ఎక్కడి నుంచి అయితే డేటాని తీసుకురావాలనుకుంటాం వాటిని మల్టిపుల్ సోర్సెస్ అంటాము. తీసుకున్న తర్వాత ఏం చేయాలి, దాన్ని క్లీన్ చేయాలి అండ్ దెన్ రీషేప్ ఇట్ విజువల్లీ. మనం కనిపించే విధంగా విజువల్ రిప్రజెంటేషన్ అంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేయాలి. ఇలాగా వితౌట్ ఎనీ కోడింగ్, వితౌట్ రైటింగ్ ఎనీ కోడ్, we need to import the data from the multiple sources and then clean and then reshape it visually. దీన్ని పవర్ క్వెరీ అంటాం. ఇప్పుడు మనం దీన్ని ఎలా సెటప్ చేయాలి లోకల్లో అంటే, టు సెటప్ లోకల్లీ ఎలా చేయాలంటే, యూ సింప్లీ ఎనేబుల్ ఇట్ ఇన్ ఎక్సెల్లో చేయొచ్చు ఆర్ యూజ్ ఇన్ డైరెక్ట్లీ పవర్ బిఐ. మనకి పవర్ బిఐలో అయినా సెటప్ చేసుకోవచ్చు ఆర్ ఎక్సెల్ అయినా సెటప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మనకి అడ్వాంటేజ్ ఏంటంటే నో సెపరేట్ ఇన్స్టాలేషన్ ఈజ్ నీడెడ్. మనకి ఎలాంటి ఇన్స్టాలేషన్స్ అవసరం లేదు. సపరేట్గా డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు, మన లోకల్లో సెటప్ చేయాల్సిన అవసరం లేదు. మన ల్యాప్టాప్లో ఎక్సెల్ ఉన్నా కానీ, ఎక్సెల్ ఆర్ పవర్ బిఐ ఉంటే చాలు అన్నమాట. పవర్ బిఐ ఉంటే మనం పవర్ బిఐ డెస్క్టాప్ పవర్ బిఐ టూల్ ఉంటుంది, దాన్ని కానీ లేదా ఎక్సెల్లో కానీ మనం ఈజీగా సెటప్ చేసుకోవచ్చు. వితౌట్ రైటింగ్ ఎనీ కోడ్ మనం డేటాని సోర్సెస్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. తర్వాత డిఫరెంట్ మల్టిపుల్ సోర్సెస్, నాట్ సింగిల్ సోర్సెస్, క్లీన్ చేయొచ్చు అండ్ దెన్ రీషేప్ ఇట్ విజువలైజేషన్ అంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనమాట. ఇలా చేయడానికి ఏమవుతుందంటే పవర్ క్వెరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మన సోర్సెస్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు, డేటా ఫ్రమ్ సోర్సెస్ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు అండ్ దెన్ క్లీన్ చేయొచ్చు అండ్ దెన్ విజువలైజేషన్ చేయొచ్చు. ఇన్ని వేలో చేయొచ్చు. ఇది వితౌట్ ఇన్స్టాలేషన్, ఎలాంటి ఇన్స్టాలేషన్ లేకుండా చేయొచ్చు అనమాట. ఇది పవర్ క్వెరీ. తర్వాత దీన్ని పవర్ క్వెరీని ఏమంటారంటే, మనం జనరల్గా టెక్నికల్గా ఇంకా చెప్పాలంటే మనకి పవర్ క్వెరీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. పవర్ క్వెరీ అనేది ఈటీఎల్ టూల్. ఈటీఎల్ అనేది ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈటీఎల్ స్టాండ్స్ ఫర్ ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్ అండ్ దెన్ లోడ్ అనమాట. ఈటీఎల్ టూల్ అంటాము. పవర్ క్వెరీ హెల్ప్స్ యూ బ్రింగ్ ఇన్ డేటా ఫ్రమ్ ఫైల్స్, డేటాబేసెస్ ఆర్ ఆన్లైన్ సోర్సెస్. తీసుకున్న తర్వాత ట్రాన్స్ఫార్మ్ ఏం చేయాలి, క్లీన్, ఫిల్టర్, మెర్జెస్ ఇట్ అండ్ లోడ్ ఇట్ ఇంటూ ఎక్సెల్ ఆర్ పవర్ బిఐ. ఇలా చేయడానికి ఉపయోగపడే దాన్ని ఈటీఎల్ టూల్ అంటారు. ఈటీఎల్ అంటే ఎక్స్ట్రాక్ట్ అంటే తీసుకురావటం, తర్వాత ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి, తర్వాత లోడ్ చేయాలి, తర్వాత ఆటోమేషన్ చేయడానికి. వన్స్ యూ డిఫైన్ స్టెప్స్ లైక్ రిమూవ్ డూప్లికేట్స్, స్ప్లిట్టింగ్ కాలమ్స్, పవర్ క్వెరీ రిమెంబర్స్ దెమ్. ఏం చేస్తే వాటిని ఏవైతే స్టెప్స్ ఫాలో చేసామో అవన్నీ గుర్తుపెట్టుకుంది మన హ్యూమన్ బ్రెయిన్ లాగా. అండ్ కెన్ రీఅప్లై ఆటోమేటికల్లీ వెన్ న్యూ డేటా అరైవ్స్. మనకి అలాంటి న్యూ డేటా వస్తే మనం ఆల్రెడీ అలాంటి ఆపరేషన్స్గా పెర్ఫామ్ చేసాం కనుక అవి గుర్తుపెట్టుకొని మనం ఎలాంటి మాన్యువల్గా చేయకుండా ఆటోమేటిక్గా అవే స్టెప్స్ ఫాలో అయ్యి చేసేసింది అనమాట. తర్వాత ఇట్ ఈస్ యూజర్ ఫ్రెండ్లీ. ఇట్ యూజెస్ గ్రాఫికల్ ఇంటర్ఫేసెస్ సిమిలర్ టు ఎక్సెల్. సో యూ డోంట్ నీడ్ అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్. మనకి ఎలాంటి ప్రోగ్రామ్ స్కిల్స్ వేయాల్సిన అవసరం లేదు. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియో ఫార్వర్డ్ చేయండి. పవర్ క్వెరీ గురించి, ఈటీఎల్ గురించి, మొత్తం పవర్ బిఐ గురించి మొత్తం మీకు క్లియర్గా నీట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్. హౌ టు సెటప్ పవర్ క్వెరీ లోకల్లీ అనే దానికి తెలియాలి మనం. హౌ టు సెటప్ పవర్ క్వెరీ లోకల్ అంటే మనకి ఎలాంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఎక్సెల్ ఉంటే,
మీ సిస్టంలో ఎక్సెల్ ఉంటే అది కూడా 2016 అండ్ లేటర్ 2016 తర్వాత ఉంటే మనం ఈజీగా సెటప్ చేసుకోవచ్చు. పవర్ బిఐ డెస్క్టాప్ టూల్ ఉంటే చాలు అనమాట. ఇప్పుడు మనం పవర్ క్వెరీ అనే డేటా ట్యాబ్ మీద ఇస్తాం. గెట్ డేటా తర్వాత ఫ్రమ్ వెబ్ నుంచి నేను వెబ్ నుంచి సెలెక్ట్ చేసుకున్నాను. ఎలా సెలెక్ట్ చేసుకున్నాను ఇంకొకసారి చూస్తాను. ఇక్కడ వెబ్ని కొట్టంగానే ఇక్కడ నేను 2025 ఆసియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్స్ అనే వికీపీడియా నుంచి నేను డేటాను గ్యాదర్ చేశాను అనమాట. అది వెబ్ పేజ్ నుంచి తీసుకున్నాను. ఇక్కడ మెడల్ టేబుల్ ఉంది. తర్వాత చైనా, తర్వాత మెడలిస్ట్, ఈవెంట్, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్, ఇలా ఈ టేబుల్స్ డేటా తీసుకున్నాను అనమాట. ఈ టేబుల్ డేటా మేము తీసుకుని దీన్ని మీకు ప్రాసెస్ చేసి చూపిస్తాను. ఇక్కడ సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఈ లింక్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని అక్కడ మనం క్లిక్ చేస్తే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఇచ్చేస్తే మనకి డేటా లోడ్ అయింది. లోడ్ అయిన తర్వాత చూడండి ఇక్కడ టేబుల్ 0, టేబుల్ 1, టేబుల్ 10, టేబుల్ 2, టేబుల్ 3, టేబుల్ 4 ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ మనకి వికీపీడియా 2025 ఆసియన్ అథ్లెటిక్స్ తీసుకున్నాం కదా. టేబుల్ 0లో ఏముందో డేటా చూడండి. ఇక్కడ చూడండి ఆసియన్ ఛాంపియన్షిప్ ఇలా ఉంది డేటా సెట్ ఇలాగా. టేబుల్ 1లో చూడండి ఇలా డేటా ఉంది. ఇప్పుడు కాలం 1, కాలం 2, కాలం 3, కాలం 4. ఇక్కడ టికెట్ ఈవెంట్స్ 100 mm మెన్, ఉమెన్. తర్వాత టేబుల్ 10. టేబుల్ 10 తీసుకుంటే ఇలాగా బ్రిటిష్ హంగర్. తర్వాత టేబుల్ 11 ఇవన్నీ ఇలా వస్తాయి అన్నమాట. ఇప్పుడు టేబుల్ 2 ఇక్కడ చూడండి. ఇక్కడ ర్యాంక్ ఉంది. తర్వాత టీమ్స్ ఉంది. గోల్డ్, సిల్వర్, బ్రాంజ్. ఇది మనకు కావాల్సింది. ఇది టేబుల్ 2. ఈ టేబుల్ 2 తీసుకుంటే చూడండి ఇక్కడ ఏమైనా డేటాని ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఆస్ట్రిక్ సింబల్ ఉంది కదా. ఇలాంటి ఆస్ట్రిక్ సింబల్ ఎవరు సౌత్ కొరియా వాళ్ళు కండక్ట్ చేశారనమాట. ఇక్కడ ఈ డేటాలో మనకి ఏమైనా కానీ ట్రాన్స్ఫర్మేషన్ చేసుకోవాలనుకుంటే ట్రాన్స్ఫర్మేషన్ చేయొచ్చు. ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి అంటే ఇక్కడ ఏం చేయాలి, సింపుల్గా మనం డేటాని లోడ్ చేయలేక సోర్స్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. తర్వాత ఏం చేస్తున్నాం, ట్రాన్స్ఫార్మ్ డేటా చేస్తున్నాం, ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాం. ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాం అంటే ఇక్కడ ఇంకొక పేజీలో ఇక్కడ చూడండి క్వైరీ ఎడిటర్ వచ్చింది. పవర్ క్వైరీ ఎడిటర్ వచ్చింది. ఇక్కడ పవర్ క్వైరీ ఎడిటర్లో మనకు చూడండి ఇక్కడ మనం ఏం చేయొచ్చు. ఇక్కడ చూడండి ఇక్కడ 3 స్టెప్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ మనకు చూడండి ఇక్కడ మనకు 3 స్క్రీన్స్ ఉన్నాయి అనమాట. ఇవన్నీ రిబ్బన్స్ ఫైలు, హోమ్, ట్రాన్స్ఫార్మ్, యాడ్ కాలమ్, న్యూ డేటా, న్యూ వ్యూ అన్నారు. ఇక్కడ ఇవన్నీ రిబ్బన్స్, హోమ్ బటన్, ట్రాన్స్ఫార్మ్ బటన్, యాడ్ కాలమ్. ఇక్కడ మనకి మేజర్గా ఇక్కడ 1 ఇది టేబుల్ 2 అనేది ఇది 1 అనమాట స్పేస్. ఇది సెకండ్ స్పేస్, ఇది థర్డ్ స్పేస్ అనమాట. ఇక్కడ 3 రకాల స్పేసెస్ ఉంటాయి. ఇక్కడ మనకి ప్రాపర్టీస్, ఏ ప్రాపర్టీస్, నేమ్ టేబుల్ 2 చూస్తున్నాం. తర్వాత సోర్స్, నావిగేషన్, చేంజ్ టైప్. ఇక్కడ ఏంటంటే అప్లైడ్ స్టెప్స్. ఇక్కడ దీని మీద మనం ఏదైనా ట్రాన్స్ఫర్మేషన్స్ కనుక అప్లై చేస్తే ఇక్కడ ఆ స్టెప్స్ అన్ని ఇక్కడ ఉంటాయి అనమాట. మళ్ళీ న్యూ డేటా మనం ఏదైనా తీసుకుంటే ఇక్కడ ఆటోమేటికల్లీ స్టెప్స్ ఉన్నాయి కనుక ఆల్రెడీ ప్రీవియస్లీ ఎగ్జిక్యూట్ అయిన స్టెప్స్ ఉన్నాయి కనుక ఆ స్టెప్స్ తీసుకొని మళ్ళీ మనం ఎలాంటి స్టెప్స్ అప్లై చేయకుండా అది ఆటోమేషన్. అందుకని పవర్ క్వైరీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నేర్చుకోవడం ఎవరికైనా చాలా ఈజీ. ఇక్కడ మనకేముంది, ఇక్కడ సౌత్ కొరియా ఉంది. ఇక్కడ ఫస్ట్ క్వైరీ స్పేస్ అనమాట. ఇక్కడ క్వైరీస్, ఇది ఫార్ములా బార్. ఈ ఫార్ములా బార్ గురించి మీకు అంతగా తెలిసినా తెలియకపోయినా అలా ఉంచండి. తర్వాత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి ఏబిసి ర్యాంక్ ఉంది, టీమ్స్ ఉంది, గోల్డ్ ఉంది, సిల్వర్ ఉంది, తర్వాత బ్రాంజ్ ఉంది, టోటల్ ఉంది. ఇక్కడ ఇవన్నీ అనమాట. ఇవన్నీ ఇక్కడ మనకి ఏమైనా ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి అంటే ఇక్కడ సింపుల్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయొచ్చు, ఇక్కడ మనకి రైట్ క్లిక్ ఉంది. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఏం చేద్దాం, రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత రీప్లేస్ వాల్యూస్ కానీ లేదా స్ప్లిట్ కాలం కానీ మనకి ఇక్కడ ఏది కావాలంటే ఫిల్ చేసుకోవచ్చు. అంటే అప్ ఆర్ డౌన్ ఫిల్ చేయొచ్చు. తర్వాత ఈ అన్పివిట్ అదర్ కాలమ్స్, రీనేమ్, మూవ్, డ్రిల్ డౌన్. ఇక్కడ మనం రిమూవ్ ఏదైనా చేయొచ్చు. ఇక్కడ మనం ఏదైనా డూప్లికేట్ కాలం, యాడ్ కాలం ఫ్రమ్ ఎగ్జాంపుల్స్, రిమూవ్ డూప్లికేట్స్, రిమూవ్ ఎర్రర్స్, చేంజ్ టైప్స్. ఇక్కడ డెసిమల్ నంబర్ ఉందా, కరెన్సీ, హోల్ నంబర్, పర్సంటేజ్, డేట్ టైం, టైం జోన్, డ్యూరేషన్, టెక్స్ట్, ట్రూ ఫాల్స్, బైనరీ, యూజింగ్ లొకేట్, ట్రాన్స్ఫార్మ్, లోయర్ కేస్, అప్పర్ కేస్, క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్, ట్రిమ్, క్లీన్, లెంత్, జోసన్, ఎక్స్ఎంఎల్, రీప్లేస్ వాల్యూస్. ఇక్కడ మనం ఇక్కడ ఏదైనా రీప్లేస్ వాల్యూస్ చేయాలి అంటే ఏం చేయొచ్చు, ఇక్కడ మనం ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇది మనకి డేటా విజువలైజేషన్ టూల్లో, డేటా విజువలైజేషన్ అంటే డేటా ఎనలిటిక్స్ కానీ, డేటా ఇంజనీరింగ్ కానీ, ఈటీఎల్ కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. డేటా సైన్స్, డేటా ఇంజనీరింగ్, డేటా అనాలిసిస్ అంటే ఏజెంట్కి జనరేటివ్ కూడా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎవరైనా నేర్చుకోవచ్చు. మీకు ఎలాంటి ప్రైర్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం లేదు. మీరు నేర్చుకుంటారంటే నేను నేర్పిస్తాను అనమాట. చాలా ఈజీ అనమాట. వాల్యూ టు ఫైండ్ అంటే మనకి ఏం తీసేయాలి, యాస్ట్రిక్ సింబల్ తీసేయాలి. రీప్లేస్ విత్ అంటే ఏం అవసరం లేదు. మనం ఓకే కొట్టండి.
అది చూడండి, సౌత్ కొరియా ముందు అంతకుముందు ఏముంది, పోయిందనమాట, యాస్టిక్ పోయింది. ఇలాగ చేయొచ్చు. మీకు అన్ని క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ బాలకృష్ణ. పవర్ క్వెరీ గురించి మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్